ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్ లిక్కర్ స్కామ్. ఎందుకంటే మనం చూసాము, అందులో ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ అనే విషయం కానివ్వండి, దాని తరఫున జరుగుతున్న విషయాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు చాలా ఆతృతగాను ఇంట్రెస్ట్గాను చూస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 3,000 కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ జరిగింది. అందులో గత ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రభుత్వ అధినేతలు డైరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న విషయం పైన కూడా డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నేడో రేపో మాపో అరెస్ట్ కూడా తప్పదు అనే విధంగా డిస్కషన్ చేస్తున్నాం. అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏంటి, ఈ లిక్కర్ స్కామ్లో జరుగుతున్న పరిణామాలు ఏంటి, నిజంగా ఇది నిలబడే కేసేనా, లేకపోతే వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా అలాంటి ఏం కేసు లేదు, కేవలం లిక్కర్కి సంబంధించిన ఒక కేసు మాత్రం, ఇందులో స్కామ్ అన్నది ఏమీ లేదు, ఫైనల్గా మా అధినేత బయటపడతారు అన్నది మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనే విషయం పైన మనతో మాట్లాడేందుకు డాక్టర్ బాలా గారు ఉన్నారు. దాంతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు విఆర్కే స్టూడియోస్. హాయ్ అండి. చూస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కని విని ఎరుగని ఒక లిక్కర్ స్కామ్ జరిగింది. 3,200 నుంచి 3,600 కోట్లకు సంబంధించిన లిక్కర్ స్కామ్ ఇది అన్నది ఇప్పుడు టీడీపీ కానివ్వండి, సిట్ కానివ్వండి, దానికి సంబంధించి వెళ్తోంది. ఇప్పటికే కొంతమంది అరెస్ట్ కూడా జరిగాయి, మరి కొంతమంది అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మనం మాట్లాడుతున్నాం అసలు ఏంటిది లిక్కర్, ఇది స్కామా లిక్కర్ కేసా, అసలు ఏంటిది? ఒకటి నాకు తెలిసి భారతదేశంలో ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా నటోరియస్ ఫాల్స్ కేసు ఏదైనా అవుతుందంటే ఇదే వచ్చేమో, నా డౌట్. నటోరియస్ ఫాల్స్ కేస్, రెజిమ్ పొలిటికల్ వెండేటా కేసు ఏదైనా అవుతుందంటే ఇదే అని అనుకోవచ్చు మనం. ఓకే, వై రీజన్ ఐ టెల్ యూ. మేబీ కొంతమంది కామెంట్స్ కూడా రాయొచ్చు, ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ నేను చెప్తాను. క్రిమినల్ లాలో ఎనీబడీ కెన్ సెట్ ఇన్ టు ద మోషన్. అంటే ఏ పర్సన్ అయినా ఒక క్రైమ్ జరిగిందంటే దాన్ని రిపోర్ట్ చేయొచ్చు యాజ్ ఇన్ఫర్మెంట్గా, నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్స్ అన్డిస్ప్యూటెడ్, దాంట్లో డిస్ప్యూట్ చేయడానికి కూడా లేదు. అయితే ఇక్కడ ఈ కేసులో ఒక సస్పిషియస్ థింగ్ ఏంటంటే, నిజంగా ఇది కేసా స్కామా ఇప్పుడు మీరు అన్నట్టే, లేదంటే క్రియేటెడ్ స్కామా క్రియేటెడ్ కేసా అనేది ఇస్ క్వశ్చన్. వై అనేది మనం ఒకసారి తీసుకుంటే, ఈ మధ్యకాలంలో పొలిటికల్ సిస్టంలో ఒక ప్యాషనేట్ అయిపోయింది. ఏంటంటే రెజిమ్ రివెంజ్ అనేది ఒక స్టార్ట్ అయింది. ఈ రెజిమ్ రివెంజ్ ఎలా తీసుకుంటున్నారంటే, బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న టైంలో అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్, అప్పుడున్న ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వెపనైజ్ చేసి బ్రిటిష్ వాళ్ళు మనల్ని కంట్రోల్లో పెట్టుకునేవాళ్ళు. అంటే ఉద్యమకారులని కావచ్చు, లేకపోతే పబ్లిక్ ఓరియంటెడ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇలా రకరకాలుగా కామన్ మ్యాన్ని కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్ ద నేమ్ ఆఫ్ రూల్ ఆఫ్ లా, లా అండ్ ఆర్డర్ అండ్ వైలేషన్ ఆఫ్ సో అండ్ సో, ఓకే, ఆర్ కాంట్రరీ సో అండ్ సో, ఇది జరిగేది. బట్ అది కొనసాగించే ఐడియాలజీ ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా నడుస్తుంది. We are feeling that we are in a democracy. No, we are not democracy. We are in an autocracy. To be honest చెప్పాలంటే డిక్టర్షిప్ ఆర్ ఆటోక్రసీ. ఎందుకు ఆటోక్రసీ డిక్టర్షిప్ అంటున్నానంటే, అసలు ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, అన్బయాస్డ్గా జరగాలి. ఇక్కడ బయాస్డ్గా, ఫేవరిజంగా, అంటే క్వశ్చనరీ ఎలా ఉందంటే వై, వాట్, వేర్, వెన్ అనేది లేకుండా ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ కాయిన్, వన్ సైడ్ ఆఫ్ వర్షన్, వన్ సైడ్ ఆఫ్ క్వశ్చనరీని వెళ్తే సెకండ్ సైడ్ ఆఫ్ ఎవరు తీయాలి? దట్స్ కాల్డ్ రెస్గెస్టై అంటారు. అంటే క్రిమినల్ జూడిస్ప్రుడెన్సీలో రెస్గెస్టై చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ట్రూత్ని బయటికి తీయడం. వాట్ ఈస్ మీన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్? ఎంక్వైరీ ఆర్ ఎంక్వైరీ టు కలెక్ట్ ద ఎవిడెన్స్, టు నో ద ఫ్యాక్ట్స్ అండ్ బ్రింగ్ అవుట్ ద ట్రూత్, సో దట్ హూ ఇస్ ఎ కల్ప్రిట్ అనే దానికి వస్తుంది మనకు. ఇక్కడ అలా లేదు, ఓన్లీ వన్ సైడ్. నేను నమ్మా, అతను చేశాడు, దట్స్ ఇట్, అంతే. దానికి మీకు ఐ రిసీవ్డ్ డాక్యుమెంట్స్ యాక్చువల్లీ. ఓకే, ఏమేమి డాక్యుమెంట్స్ అంటే ఎఫ్ఐఆర్ కాపీ అండ్ కంప్లైంట్, అదే వాళ్ళు ఇచ్చిన ఎవరైతే కంప్లైంట్ చేశారో కంప్లైంట్, సబ్సీక్వెంట్ ప్రొసీడింగ్స్ కమిటీ వేయడం, ఇదంతా నేను బ్రీఫ్గా ప్రజలకు అర్థమయ్యేదో చెప్తాను. ఎందుకు నేను ఈ విషయం అంటున్నానంటే, స్కామ్ జరిగింటే ఎస్, వెరీ వెల్, అది ఫైండ్ అవుట్ చేయండి, తీయండి, నో డౌట్ అబౌట్, అందులో డౌటే లేదు. జరిగింటే మాత్రం ఖచ్చితంగా మనం తీయచ్చు. అయితే ఈ కంప్లైంట్లో బేసికల్గా కాలం నెంబర్ 8 అనేది ఒకటి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, రీజన్ ఫర్ డిలే ఇన్ రిపోర్టింగ్ బై ఎన్ కంప్లైనెంట్ ఆర్ ఇన్ఫర్మెంట్, అంటే నో డిలే. ద బేసిక్ క్వశ్చన్ అది. ఇట్ ఈస్ ఎ డిలే. కంప్లైనెంట్ ఆర్ ఇన్ఫర్మెంట్, హీ ఈస్ నాట్ రిసైడింగ్ ఆఫ్ ఎనీవేర్ ఎల్స్, హీ ఈస్ రిసైడింగ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, హీ ఈస్ రిసైడింగ్ ఇన్ ద కంట్రీ, హీ ఈస్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. అండ్ మీడియా ఎవ్రీ డే past 4 years they are propagating that there is a scam, there is a scam, there is a scam. How can you say you have a knowledge? When you have a knowledge, you not bring to the notice of the certain departments.
నౌ యూఆర్ బ్రింగింగ్ టు ద సర్టన్ డిపార్ట్మెంట్స్. వై? ఆ కంప్లైంట్ 4 సంవత్సరాల క్రితం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ఇక్కడ ఏమవుతుంది, మైలిషియస్ ఇంటెన్షన్ ఆఫ్ కంప్లైంట్ అనేది మనం ఒకటి. ఓకే, అది పక్కన పెడితే మీరు 3,000 చిల్లర ఏదో ఉన్నారు. నో, ద టోటల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఇన్వాల్వ్డ్ అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 4,000 crores వాట్ దే మెన్షన్. నా ఇంకా అక్కడ హాస్యాస్పదం ఏంటంటే ఇందులో యాక్చువల్ దీని జనసిస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేట్ డీటెయిల్ మనం రివైల్ చేయకూడదు కాబట్టి, విజిల్ బ్లోయర్ యాక్ట్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ రివైలింగ్ ఆఫ్. బట్ వన్ ఆఫ్ ద పర్సన్ వాస్ మేడ్ ఏ కంప్లైంట్ బిఫోర్ దట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ రెవెన్యూ. ఐఎమ్ అటర్ సర్ప్రైజ్. కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? పోలీసు కాదు. యాక్చువల్గా ఇల్లీగాలిటీ జరిగిందంటే మీరు ఇవ్వాల్సింది ఎవరికి ఫస్ట్ అంటే ఆ ఎండీకి ఇవ్వాలి, బెవరేజ్ కార్పొరేషన్, ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి, ఆర్ఎల్స్ సిఐడికి ఇవ్వాలి. ఎక్సైజ్ ఆర్ ప్రొహిబిషన్ వాడెవర్ ఇట్ మే బి, వాళ్ళకి ఇవ్వాలి. సరే, ఎందుకంటే ఎక్సైజ్ ప్రొహిబిషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు మోస్ట్లీ. అలా ఇవ్వకుండా సరే ఆయనకి నచ్చింది, ఓకే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చాడు ఆయన, అది మరి ఎందుకు ఇచ్చాడు ఏంటని ఆయన చెప్పాలి. ఎందుకు ఆయన చెప్పాలి అంటున్నానంటే దీంట్లో ట్విస్ట్ అక్కడే ఉంది. ఈయన ఎందుకు వాళ్ళకి ఇచ్చారని వీ డోంట్ నో, యూ డోంట్ నో, ఐ డోంట్ నో, పబ్లిక్ డోంట్ నో, ఈవెన్ దిస్ ఆఫీసర్ మేబీ నో ఆర్ ఐ డోంట్ నో. ఈయన కంప్లైంట్ ఏమని ఇచ్చారంటే ఐ విష్ టు బ్రింగ్ సమ్ XYZ సమ్ రూలింగ్ పార్టీ ఎస్టాబ్లిష్ అండ్ సో సమ్ కిక్ బ్యాక్స్ అయితే జరుగుతూ ఆయన ఏం కోట్ చేస్తున్నాడంటే దిస్ స్కామ్ ఇస్ unheard in very much of bigger than of Delhi liquor scam. Hence, I request you to inquiry into the matter and take action against those persons involved in the liquor scam. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఈక్వలెంట్ గా ఆయన పోల్చాడు. మనం దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం. చేసి ఇమీడియట్ గా ఈ కంప్లైంట్ ఇచ్చిన డేట్ ఎప్పుడండి ఇది 26th of August 2024లో ఇచ్చారు. 9th September 2024లో ఇమీడియట్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయన ఏం చేశారంటే కాపీ ఆఫ్ రెఫరెన్స్ సైటెడ్ అండ్ సెంట్ టు హియర్ విత్ అండ్ ఎండీకి ఒక లెటర్ కొట్టారు. ఏమని చెప్పి కొట్టారంటే ఐ రిక్వెస్ట్ యూ టు ఎంక్వైరీ అండ్ అలిగేషన్స్ ఫైల్డ్ ఇన్ ద కంప్లైంట్ పిటిషన్ అండ్ ఫర్నిష్ ద డీటెయిల్ రిపోర్ట్ అండ్ ద గవర్నమెంట్ ఇమీడియట్లీ ఫర్ టేకింగ్ ఫర్దర్ నెసెసరీ యాక్షన్ ఇన్ ద మ్యాటర్. ఇమీడియట్లీ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు 9th కొడితే 18/9/2024 విత్ ఇన్ 9 days 1 weekలోకి అంతా టక్కమని ఇంటర్నల్గా ఒక ఎంక్వైరీ చేసుకున్నారు 5-man కమిటీ. అంటే ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరు ఉంటారు, మోస్ట్లీ ఐపీఎస్ ఆఫీసర్ రేంజ్లో ఉన్న వాళ్ళే ఉంటారు, ఐపీఎస్ రేంజ్లో వాళ్ళు. ఆ 5-man కమిటీ ఏం డిసైడ్ చేసిందంటే, అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే సప్రెషన్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పాపులర్ బ్రాండ్స్, అన్ఫెయిర్ డిస్క్రిమినేషన్ ఇన్ అలొకేషన్ ఆఫ్ ఓఎఫ్సి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే కొన్ని బ్రాండ్లను తీసుకురాలేదు, దట్స్ అ క్రైమ్ వాళ్ళు చెప్పేది. ఎందుకు తీసుకురాలేదు ఏంటనేది వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎందుకు అంటే ఆ టైంలో గవర్నమెంట్ తీసుకున్న పాలసీ అది, మేము లిక్కర్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి దాన్ని దఫాలుగా మేము చేయాలని అనుకుంటున్నాం అనేది ఇట్స్ దేర్ పాలసీ. ఆ పాలసీలో వాళ్ళు ఏ బ్రాండ్ని ఇస్తారు ఏ బ్రాండ్ని ఇవ్వరు దేర్ విష్, విల్ విష్. ఎందుకు అంటున్నానంటే ఇది ఎలా ఉందంటే మనం డీమార్ట్కు లేకపోతే రిలయన్స్ మార్ట్కు వెళ్ళి నేను అనుకున్న బ్రాండ్ అక్కడ ఎందుకు లేదు వాళ్ళ మీద కేసు పెడతానంటుంది. ఓకే, నువ్వు అక్కడ ఉన్న వస్తువులు కొనాలి, లేదంటే మనకు ఆమె వచ్చేయాలి. ఇప్పుడు ఇది కూడా ఏంటి, గవర్నమెంట్ లిక్కర్ని అమ్ముతుంది, వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు పెడతారు, పెట్టచ్చు పెట్టకపోవచ్చు, డిపెండ్స్ అపాన్. నీకు ఆ బ్రాండ్ అవైలబిలిటీ లేదనుకోండి, మీరు ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో కన్జ్యూమర్ ఒక కంప్లైంట్ వస్తే నాకు ఈ బ్రాండ్ కావాలి ఎందుకు లేదు ఏంటని కంప్లైంట్ చేస్తే వాళ్ళు దానికి రిప్లై ఇచ్చి రీజన్ చెప్పేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళు అనేది మనకు తెలియదు, ఎందుకంటే ఎవరు పెట్టలేదు కాబట్టి. సో వాళ్ళు దాంతో పాటుగా చెప్పడం ఏంటంటే ఫైనల్ కన్క్లూజన్గా, okay, on the basis of the above committee report of it is requested to matter the maybe of examined and refer to the specialized agency for further necessary action. The report submitted by a committee of officers is attached here with further reference along with the annexures. Now annexer report ఏంటని మనం అన్ని పక్కన పెట్టేస్తే డైరెక్ట్ కన్క్లూజన్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇర్రెగ్యులారిటీస్ తర్వాత వాళ్ళకు కన్క్లూషన్స్ ఇచ్చారు. ఇర్రెగ్యులారిటీస్లో వాళ్ళు ఏం రాశారంటే ద రేట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సో అంటే ఏదో ఫేర్వర్ జరిగింది, ఇల్విల్ జరిగింది, ఇలాంటి జరిగిందని చెప్తున్నారు. ఓకే, అది కూడా మనం తీసుకుందాం. కన్క్లూషన్లో బేస్డ్ ఆన్ అనాలిసిస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డేటా ఫాలోయింగ్ ఆఫ్ ద అపరెంట్ suppression of the establishment popular brand and unfair discrimination in allocation of OFC over the period of time leading of the almost disappearance of the some of the brands from the market. వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను ఒక మార్కెట్లో నాకు ప్రోడక్ట్ ఉంది, నా ప్రోడక్ట్ని ఒక చోట పెట్టుకోలేదు, అంటే ఆ గవర్నమెంట్ తీసుకోలేదు, ఆ గవర్నమెంట్
ప్రైవేట్ ఓడి తరపున వీళ్ళు ఒకలాత పుచ్చుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళు నేను అక్కడికి వస్తున్నా. ఇప్పుడు నువ్వు ఎవరు చెప్పాలి, వాడు కంప్లైంట్ పెట్టి నా బ్రాండ్ని కూడా తీసుకో అని చెప్తే గవర్నమెంట్ మీకు ఒకవేళ తీసుకోలేకపోతే ఎందుకు తీసుకోవట్లేదు ఏంటనేది అతను కోర్టుకి వెళ్ళి లేకపోతే ఆ టైంలో పర్సూ చేసి ఉండాలి. ఆ పీరియడ్ అయిపోయింది, కన్జంప్షన్ అయిపోయింది, ప్రొడక్షన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, రైట్? వాళ్ళు ఎందుకు తీసుకోలేదు ఏంటనేది దేనో, బికాస్ దే ఆర్ పాలసీ. వాళ్ళ పాలసీ ఒకటేంటి, మేము రెడ్యూస్ చేయాలనుకుంటున్నాం, కంప్లీట్గా నిషేధించాలనుకుంటున్నాం, కాబట్టి మేము కొన్ని ఇప్పుడు రెగ్యులర్ బ్రాండ్ అని పెడితే ఇంకా కంటిన్యూ అవుతారు కదా ఎవరైనా. సో దానికోసం వాళ్ళు రెగ్యులర్ బ్రాండ్ తీసేస్తుండొచ్చు, ఎందుకంటే అక్కడ స్టాప్ అయిపోతారు. నాకు రెగ్యులర్ బ్రాండ్ లేదు కదా, నేను ఎందుకు తాగాలి అనే స్కామ్ అనడానికి వన్ ఆఫ్ ది అంటే పాయింట్ అక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీరు అంటున్న పాపులర్ బ్రాండ్స్ అన్ని పెద్ద కంపెనీస్ ఇప్పుడు అంటే అప్పుడు ఆ సమయంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు బిల్లింగ్ చేయడం కానివ్వండి లేకపోతే ఆ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం కానివ్వండి జరగదు కాబట్టి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం ద్వారా వీళ్ళకి అనుకున్న బ్రాండ్లు వీళ్ళకి అనుకూలంగా ఉన్న బ్రాండ్స్ లేదా కంపెనీస్ వాటితో మాట్లాడుకొని నాన్ డ్యూటీ లిక్కర్ ని తీసుకొచ్చి అక్కడ అమ్మారు. దానికి సంబంధించి భారతదేశంలో నాన్ డ్యూటీ లిక్కర్స్ ఎక్కడ ఉంటాయి నాకు అర్థం కాదు. అంటే ఎటువంటి అంటే ఇంటెంట్ లేదు, లేకపోతే దానికి సంబంధించిన డెలివరీ ఆర్డర్ లేదు, లేకపోతే వీళ్ళకి సంబంధించిన పర్చేజ్ ఆర్డర్ లేదు, ఏమీ లేకుండా. అది లేకుంటే ఇన్ని రోజులు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో మీకు జిఎస్టీ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఇంత పెద్ద డిపార్ట్మెంట్ పనిచేసింది, చలాన్ లేకుండా, డెలివరీస్ లేకుండా, అవుట్ ఇన్వాయిస్ లేకుండా, ట్యాక్స్ ఇన్వాయిస్ లేకుండా, ఇన్వెంటరీ లేకుండా మరి ఎలా అమ్మారు? క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది ఆన్లైన్, ఎక్కడైనా దానికి సంబంధించిన రికార్డ్స్ కనిపించకుండా. నేను ఒక క్వశ్చన్ చెప్పాను మీకు, ఆన్లైన్ రికార్డ్స్ కనిపించకపోవడం అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు నాకు తెలిసి. ఐ థింక్ సో దే డోంట్ నో అబౌట్ ఆఫ్ కార్పొరేట్ లా మేబీ. వై? బికాస్ ఇక్కడ మీకు కనిపించాల్సింది ఏంటి, పేమెంట్ ఒకటే కాదు, వాళ్ళకి నిజంగా అంత టాలెంట్ నాలెడ్జ్ ఉంటే, కార్పొరేట్ లా గురించి తెలుసుంటే, బిజినెస్ రూల్స్ గురించి తెలుసుంటే, ఇట్స్ వెరీ సింపుల్. నీ ప్రొడక్షన్ ఎంత, ఇన్వెంటరీ ఎంత, నీకు సేల్ ఎంత, అయిపోయింది. బీకామ్ చదువుకుని ఇంటర్మీడియట్ చదివిన సిఈసీ వాడికి అడిగినా చెప్తాడు. ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదా? నువ్వు ఆన్లైన్ పెట్టలేదు, ఆఫ్లైన్ ఏదైనా పెట్ట బై, ఎండ్ ఆఫ్ ద డే సేల్ అన్నప్పుడు అగేన్స్ట్ పేమెంట్ ఉందా లేదా రీకన్సిలేషన్. ఇట్స్ వెరీ సింపుల్. చిల్లర కొట్టోళ్ళకి చెప్తే కూడా చిల్లర కొట్టోడు రీకన్సిలేషన్ చేస్తాడు. అంటే ఆ చిల్లర కొట్టోళ్ళ కంటే దారుణంగా అయిపోయారు ఇలా. అలా చేశారు కదా. నేను అదే అంటున్నా, చేశారు అన్నదానికి ఇక్కడ ఒకటి ఎవిడెన్స్ అది. నేను అక్కడికి వస్తున్నా. వాళ్ళు ఏమని చెప్తున్నారు, 1 పాయింట్ చదివా, ఇప్పుడు సెకండ్ పాయింట్కి వస్తా. ఫేవరబుల్ ఆఫ్ a preferential allocations of order and certain new brands, violation of the existing norms and giving to the under market share and competitive advantages. Their policy itself the competitive advantage kada. What is a competitive advantage? వాళ్ళు చెప్పారు ఏమని, మేము హయ్యర్ రేట్సే పెడతాము బికాస్ మీరు తాగకూడదు అని చెప్పేసి. దెన్ హౌ ఇట్ బికమ్ ఫేవరబుల్ ఫర్ ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ లో నేను అక్కడికి వస్తాను, కొంచెం క్లారిఫై చేసి మీ దగ్గరికి వస్తాను. ఎందుకంటున్నానంటే ఇది, ఈ కాంపిటేటివ్ ప్రైస్ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి, గవర్నమెంట్ అనే దగ్గరికి వస్తున్నాయి. ఆ షాప్ ఎవరిది, ఇట్స్ నాట్ ప్రైవేట్, గవర్నమెంట్ది. మనం ఫస్ట్ అది మైండ్లో పెట్టుకోవాలి, గవర్నమెంట్ దగ్గరికి వచ్చాయి. నౌ థర్డ్ పాయింట్, ద ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ వాస్ షిఫ్టెడ్ ఏ మాన్యువల్ ప్రాసెస్ గివింగ్ స్కోప్ ఫర్ మ్యానిపులేటింగ్ ఇన్ ఓఎఫ్సి అగైన్స్ ఆఫ్ ద ప్రీవియస్ సిస్టమ్ అండ్ ఆటోమేటెడ్ ఓఎఫ్సి కంపారిజన్. వాళ్ళు ఏమంటారంటే ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఏదైతే మాన్యువల్ చేశారో దానివల్ల అక్కడ మ్యానిపులేషన్. ప్రొక్యూర్మెంట్ సిస్టమ్లో మ్యానిపులేషన్స్ నువ్వు ప్రొక్యూర్ చేస్తావు, నువ్వు కాదు ప్రొడక్షన్ చేసేది. ప్రొడక్షన్ చేసేది వాడు ఎవడో ఫినిష్డ్ కూడా నీకు ఇస్తాడు. ఫినిష్డ్ కూడా నీకు ఎంత వచ్చిందని నీ దగ్గర లిస్ట్ ఉంటుందిగా. ఎందుకంటే ఆన్లైన్ అప్పుడు కూడా, ఆన్లైన్ అంటే ఏంటి, క్యాష్ పేమెంట్స్ నచ్చాయి. ఎందుకు క్యాష్ పేమెంట్స్ పెట్టుకుంటారు అనేది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా ఆ టైంలో పీక్స్ టైంలో జరుగుతాయి బేసికల్గా. ఇప్పుడు మనం కూడా ఫేస్ చేస్తున్నాం అది. వాస్తవం చెప్పాలంటే మనం బయటికి వెళ్ళినా పీక్ టైమింగ్స్లో మీకు 5:36 దాటిపోయిన తర్వాత ఫోన్పే, గూగుల్ పే సరిగ్గా పనిచేయవు. ఆ టైంలో ఇంకా డిఫికల్టీ ఉండింది. ఇప్పుడు కోవిడ్ పీరియడ్, కోవిడ్ అయిపోయిన తర్వాత 2023 ఆల్మోస్ట్ 23 వరకు కూడా కోవిడ్ పీరియడ్ నచ్చినట్టే. డేటా కన్జంప్షన్ కూడా మీకు ఆ టైంలో ఎంతో హెవీ. మనకు నిజం చెప్పాలంటే ఇంకా 5Gలోకి మనకు అప్పుడప్పుడు మైగ్రేట్ అవుతున్నాం, అంత ఫాస్ట్ కూడా లేదు. సో ఆ టైంలో మీకు కొట్టమంటే కొడతాడు, తాగుబోతులు ఉంటారా, నిలుచుకుంటారా, ఇవ్వ అటకటక్కడ ఇమ్మంటాడు విలేజ్ ఏరియాలలో. ఎందుకంటే ఫాస్ట్ ఆడికి 5 నిమిషాలు అయిపోవాలి. 5 నిమిషాలు అయిపోవాలంటే ఏముంటుంది, క్యాషే. అది పక్కన పెట్టిన మాక్సిమం స్టోర్స్ అన్ని ఏరియాస్ ఉంటాయి రూరల్ బ్యాక్గ్రౌండ్ తాగుబోతాడు అన్న ఫోన్ పెట్టుకుని అదే పనిగా వచ్చి ఫోన్ చేస్తారా? కామన్ సెన్స్ యూస్ చేయాలి మనమైనా. వాటికన్నా ఇప్పుడు తను ఆ రిపోర్ట్ లో రాసింది కానివ్వండి, ఇప్పుడు దీని స్కామ్ అని చెప్పడానికి కారణం నేను అక్కడికి వస్తున్నాను. ఎవ్రీథింగ్ మాన్యువల్ జరిగింది. అంటే ఒక పేపర్ మీద నాకు 100 కేసులు కావాలని చెప్పి రాసిచ్చాడు. ఆ పేపర్ లేదు అని అంటే ఆ 100 కేసులకు సంబంధించిన ట్రాక్ ఎక్కడ కనిపించదు. రీజన్ ఒకటి ఏంటంటే, మొదటిది అది మాన్యువల్ గా ఇండెంట్ ఇచ్చారు, అది వచ్చి ఇక్కడ డెలివర్ అయింది. డెలివర్ అయిన తర్వాత ఆ 100 బాటిల్స్ అమ్మిన డబ్బులు క్యాష్ గా కలెక్ట్ చేశారు. సంబంధించిన ఎక్కడ ట్రేస్ లేదు కదా. నేను క్లారిఫై చేస్తాను. ఫైనల్ పాయింట్ ఏంటంటే, హవెవర్ ద కమిటీ కుడ్ నాట్ అసర్టైన్ ద
underlying motive behind such discrimination and manipulations observed from the records and data related to the procurement process and other issue mentioned in the petition. Hence, the external specialized investigation agency may be advised to take up such an action. అంటే వాడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు, బాబు మేమైతే ఫైండ్ అవుట్ చేయలేదు, మా దగ్గర ఉన్న డేటా ప్రకారము వాళ్ళ మోటివ్ ఏంటనేది మాకు తెలీదు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాం, మోటివ్ ఎవరికి తెలుసు, ప్రీవియస్ ఉన్న వాళ్ళకి. ఏంటి మోటివ్? టు రిడక్షన్. That is a motive. You don't know. That's why they said what the committee said. We don't know what is their motive. Earlier the motive is different because reduction of the consumption, right? Liquor consumption. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, మా దగ్గర ఏం ఫైండ్ అవుట్ అవ్వట్లా, నీకు ఏదైనా ఎక్స్టర్నల్ ఏజెన్సీ కావాలని కూడా చేసుకో అన్నాడు. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, ఇది బేసిక్ జెనసిస్ ఆఫ్ కేసు. ఇది ఎఫ్ఐఆర్ కడితే ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎక్కడ పోయి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎక్కడ పోయి డేటా కలెక్ట్ చేయాలి? సేమ్ బావరేజ్ కార్పొరేషన్కి వెళ్ళాలి. డేటా ఎవరు ఇవ్వాలి? ఇదే ఆఫీసర్లు ఇవ్వాలి. మరి డేటా ఏమైనా చేంజ్ అయిందా? ఇప్పుడు చెప్తున్నారు కదా 350 టెరాబైట్ల డేటాని వీళ్ళు డిస్ట్రాయ్ చేశారు. ఇప్పుడు మేము ఓన్లీ యాక్సెస్ చేయలేదు, ఓన్లీ ఒక 1000 డాక్యుమెంట్స్ మాత్రమే. చిదంబరం గారు, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బేసిక్ ఇంటర్మీడియట్ చదువుకుంటున్న ఎంపీసీ చదువుతున్న కానీ, ఇంటర్మీడియట్ కూడా అక్కర్లేదండి ఇప్పట్లో, 8th 9th క్లాస్ వాళ్ళకు కూడా ఇప్పట్లో 250 KB అంటే ఎంత, 256 GB అంటే ఎంత, 500 GB ఎంత, ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు చెప్పింది ఎంత? 350 టెరాబైట్స్. 350 టెరాబైట్లు అంటే ఎంత అండి? టీబీలు. 350 టీబీలు సర్వర్లు నడుపుతున్నామా మనము? ఇమాజిన్ అండి, సర్వర్ నడుపుతున్నామా? రోజుకి ఒక ఎన్ని స్టోర్స్ ఉన్నాయి? అరౌండ్ 3000 చేంజ్. ఓకే, 3000 స్టోర్లు. 3000 స్టోర్లో అజంప్షన్ తీసుకుందాం మనం. ఓన్లీ ఒక ఎక్సెల్ షీట్లో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే ఎన్ని ఎంట్రీస్ వేయచ్చు మనము? మహా అంటే ఓ 1000 ఈజీగా 1000 ఎంట్రీలు వేద్దామా ఒక ఎక్సెల్లో? 1000 ఎంట్రీల డేటాని డే ఎండ్కి ఈఓడి క్లోజ్ చేసడానికి మొత్తం అంతా కలెక్ట్ చేస్తే ఎన్ని ఎక్సెల్స్ అవుతాయి? 3000. 3000 ఎక్సెల్స్ మొత్తం అంతా వాళ్ళు ఒక షీట్కి కొలాబరేట్ చేసుకుంటారు, ఒక ఫైల్ అవుతుంది. అవునా? 3000 షీట్లో ఉన్న ఒక ఎక్సెల్ మహా అంటే ఎంత ఉండొచ్చు? మేబీ ఎంబీస్లలో ఉంటుంది. ఎందుకు? డేటా అది, ఇట్స్ టెక్స్ట్. ఎందుకు? మనమందరం వీఆర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ దాంట్లోనే నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం వీళ్ళలాగా చోలో పూలు అయితే పెట్టుకోలేదు కదా. సో వీనో అంటే 300 and చేంజ్ టీవీలు అంటే మీరు సర్వర్ పెడుతున్నారా ఏంటి? ఇప్పుడు ఎన్ఐసిలో ఉన్న నాకు తెలిసినంత వరకు స్టేట్ గవర్నమెంట్ సర్వర్ వాడుతుంటారు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిపి. ఉండకపోవచ్చు. ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్న వెబ్సైట్స్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు వాడుతుంటారు చూసారా, అవన్నీ కలిపి గవర్నమెంట్ అంతా మొత్తం రన్ అవుతుంది 300 TB. అలాంటిది ఒక డిపార్ట్మెంట్లో మీకు 300 TB డేటాని డిస్ట్రాయ్ చేస్తారా? వాట్ జోక్. నాకు తెలిసినంత ఇది హిలరియస్ జోక్ అనుకోవాలి మనం. ఓకే, నువ్వు ఏదో 2 GB చేసావో, లేకపోతే 250 GB చేసావో, లేకపోతే 500 GB చేసావో అంటే దట్స్ ఫైన్. 500 GB అంటే కూడా ఒక సిస్టమ్ అండి. అంత డేటాని కూడా మీరు మొత్తము 4 yearsలో డేటాను కూడా ఒక సిస్టంలోనే ప్రిజర్వ్ చేసి పెట్టాలి. అవునా? మరి ఒక సిస్టంలో ఓన్లీ 500 GB సిస్టంలోనే ప్రిజర్వ్ అయ్యే డేటా 300 TB ఎలా అయింది? 350 TB. ఇమాజిన్ దట్. ఎన్ని సిస్టమ్స్? ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 350 TB డేటాను ఒకవేళ డిలీట్ చేయాలన్నా సరే ఇట్ విల్ టేక్ డేస్ టుగెదర్. అదంతా డిలీట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఈ స్పెసిఫిక్ టీమ్, ఎందుకంటే ఇఫ్ యూ అబ్జర్వ్ అంటే నేను కూడా ఈవెన్ ఫార్మాట్ అయినా మీరు రిట్రీవ్ చేయలేరా? రిట్రీవ్ చేయడానికి అవకాశం లేనంత. ఎవరు చెప్పారు రిట్రీవ్ చేయనంత అవకాశం లేనంత? ఫోరెన్సిక్ లేదా అమీర్పేటకి తీసుకొచ్చి రిట్రీవ్ చేస్తారు. అమీర్పేటకి వెళ్ళమని చెప్పండి, రిట్రీవ్ చేసిస్తారు. లేదంటే జగదీష్ మార్కెట్కి వెళ్ళమనండి. సో మొత్తానికి ఇది స్కామ్ కేసు లాంటిది ఏం లేదు. నేను అదే చెప్తున్నాను. మరి అలా అయితే ఇప్పుడు జనరల్ టర్మినాలజీ చూసినప్పుడు ప్రైమా ఫేసీ లేకుండా ఎవరైనా అరెస్ట్ చేశారు అనగానే కోర్టు వాళ్ళని రిమాండ్ ఇవ్వకపోవడము లేదా దాన్ని ఇమీడియట్ గా బెయిల్స్ ఇవ్వడం అనేది రెగ్యులర్ జరుగుతుంది. ఎందుకంటే ఇఫ్ దే ఫీల్ లైక్ ఓకే అక్కడ ఉందని అనుమానం ఉంది అనుకుంటే సరే వాళ్ళని అయితే మీరు అరెస్ట్ చేయకుండా ఏదో క్లోజ్ చేయండి, అది కేసుని అయితే ఇన్వెస్టిగేట్ చేయని చెప్తారు. కానీ ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు, మరి కొంతమంది అరెస్ట్లకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి, కొంతమంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వాళ్ళు యాంటిసిపేటరీలు తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రైమా ఫేసీ లేకుండా ఇంత పెద్ద కేసుని పెట్టడం కానివ్వండి, వాళ్ళ అరెస్టులు కానివ్వండి, అసలు ఎలా సాధ్యమవుతుందంటారు? ఒకటి నాకున్న సమాచారం ప్రకారము కొన్ని సందర్భాలలో మెజిస్ట్రేట్ కూడా అడగడం అయితే జరిగిందనేసి విన్నాను, న్యూస్లో వచ్చింది. ఏమైనా ప్రైమా ఫేసీ లేదు, ఒక్క చోట కూడా రికవరీ లేదు, ₹1 కూడా మీరు ఎక్కడ అయినట్టు చూపించట్లేదు, లేకపోతే కనీసం ట్రయల్ ట్రాన్సాక్షన్ కూడా చూపించట్లేదు. ఎలా ఇదంటే వాళ్ళు ఓన్లీ ఇల్యూజన్స్ చెప్తున్నారంట. ఇప్పుడైతే వేసేయండి,
సింపుల్ ఇప్పుడైతే వేసిండి ఉమ్, తర్వాత మాకు మేము తీసుకొస్తాం. మరి వాళ్ళ అడ్వకేట్ ఏం వాదిస్తున్నారో ఏంటో మనకు తెలియదు, ఉమ్, వాళ్ళు ఏ బేసిస్ మీద ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారో మనకు తెలియదు. ఎందుకంటే అసలు కాంపిటెన్సీ లేని పర్సన్ కంప్లైంట్ ఇచ్చాడు ఇక్కడ. ఒకవేళ ఇచ్చిన ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? కంప్లైంట్ ఎవరు ఇక్కడ? ఇన్ఫర్మెంట్ ముఖేష్ కుమార్ మీనా, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్. ఇన్ఫర్మెంట్ ఎప్పుడు అవుతారో తెలుసా? అందరు ప్రజలు తెలుసుకోండి, యాజ్ వెల్ యాజ్ దోస్ హూ ఆర్ సేయింగ్ దట్ వీఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద గవర్నమెంట్. యూ మస్ట్ నో దిస్. ఇన్ఫర్మెంట్, వాట్ ఈజ్ ఇన్ఫర్మెంట్? ఎనీబడి కెన్ ఇన్ఫర్మెంట్, బట్ ఇన్కెపాసిటీ హోల్డర్ ఉన్నప్పుడే ఇన్ఫర్మెంట్ ముందుకు వస్తాడు, కెపాసిటీ హోల్డర్ ఉన్నప్పుడు కాదు. ఉమ్, దేర్ ఆల్ కెపాసిటీ హోల్డర్స్. ఎండి కెపాసిటీ హోల్డర్ కాదా? అవును. బ్యూరోక్రసీలో ఉన్న వ్యక్తి, సివిల్ సర్వీస్లో ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వ్యక్తి, ఆయన ఇన్కెపాసిటీ అవుతాడా? ఆయన ఇన్కెపాసిటీ, ఆయన ఆప్షన్స్లో ఆయన ఆప్షన్ చేసి మీరు ఎట్లా కంప్లైంట్ ఇస్తారు? నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ యువర్ స్పెషల్ ఇంట్రెస్ట్ హియర్? ఉమ్. వాట్ ఈస్ యువర్ డిపార్ట్మెంట్? కానీ ఈ వాట్ ఈస్ మోటివ్? ఉమ్, ద మోటివ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు మోటివ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అంటే, బీయింగ్ యాజ్ ఎన్ బ్యూరోక్రాట్, you know very well, earlier you were a chief electoral officer, the state of Andhra Pradesh, general election of 2024. ఉమ్, You know very well, 45 days you have to preserve the data, ఉమ్, because any person, aggrieved person may go to the high court and file an EP. But before 45 days you deleted and you destroyed. How? What is your intention? Your intention there, your intention here is very similar, to Okay. benefit someone. That is very someone. clear. ఉమ్, Your mode of operandis or your intention, your way of act, it is very clearly shows, and apparently you want to be benefit someone. That is very clear, because you are not wait for 45 days there. Now here it is not your department. There is a principal secretary for again. ఆ డిపార్ట్మెంట్, బట్ ఆయనకు వచ్చినంత మాత్రం దాన్ని నేను ఏమంటాను, దట్స్ వాట్ నేను అదే అంటున్నా. కంప్లైంట్ ఎవరు ఇవ్వాలంటప్పుడు ఈయన రిక్వెస్ట్ చేసి ఉండాలి ఎవరికి? ఎండికి, బాబు దీంట్లో ఏదో ఉందంటున్నారు, గవర్నమెంట్ ఇలా చెప్తుంది, కంప్లైంట్ ఇవ్వని చెప్పేసి అని. ఇఫ్ యూ మేక్ హిమ్ అన్ ఆర్డర్, ఇఫ్ యూ పుష్ హిమ్, హిల్ గో అండ్ గివ్ ఏ కంప్లైంట్. అతను ఇచ్చేవాడు కదా కంప్లైంట్. ఓకే, సరే, ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కాదా? సేమ్. మరి సిఐడి వేరు, మరి వీళ్ళు 5 మెన్ కమిటీ వేరా? ఓకే, ఇప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ అని ఎక్కడికి వెళ్ళాలి? ఇదే డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి, ఇదే డేటాని తీసుకోవాలి. వాళ్ళకి కనిపించని ప్రైమా ఫేసి వీళ్ళకి కనిపిస్తుందా? నాకు ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ ఈ స్కామ్ కానివ్వండి, లేకపోతే మనం ఏదైతే మాట్లాడుతున్నాం ఇలాంటిది ఒక అవకతవక జరిగింది అన్నప్పుడు, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వాళ్ళు ఎంత దీంట్లో కల్ప్రిట్స్ అవుతారో లేకపోతే నిందితులు అవుతారో, ఆ టైంలో పనిచేసిన ఆఫీసర్స్ కూడా అవ్వాలి. ఎండీని అరెస్ట్ చేయాలి. అవును. ఇప్పుడు రాజకేశ్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిని ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేశారు, ఆయన్ని రిమాండ్లో ఉంచారు. అప్పుడు ఆ మిగిలిన పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మీరు అంటున్నట్టుగా, లేదా మనం అనుకుంటున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీనో లేకపోతే దానికి సంబంధించిన సెక్రటరీనో, వాళ్ళు ఎవరిని చేయకుండా ఉండడానికి ఏంది రీజన్స్ ఏం కనిపిస్తుంది? దట్స్ వాట్ నేను అదే అంటే, సెలెక్ట్ ఇక్కడ దిస్ కంప్లైంట్ ఆర్ కేస్ ఆర్ స్కామ్, ఇట్ ఈస్ అ రెజిమ్ రివెంజ్ స్కామ్, రెజిమ్ రివెంజ్ కంప్లైంట్. ఇట్స్ అ సెలెక్టివ్, ఇట్స్ అ సెలెక్టివ్ మోటివ్ అంతే. ఇప్పుడు సెలెక్టివ్ మోటివ్ కాకపోతే ప్రతి ఒక్కరు పని చేశారు, ప్రతి ఒక్కరు వైలేషన్స్ చేశారు కదా, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎవ్రీబడి డన్ ఏ రాంగ్. దెన్ ఇఫ్ దిస్ ఇస్ అ కేస్ ఇస్ రైట్, ఎవ్రీ ఆఫీసర్ ఎండి దగ్గర నుంచి కింద వరకు అందరు తప్పులు చేసినట్టే కదా, మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? వాట్ ఈస్ ఇమ్యూన్? ఏం ఇమ్యూన్ ఇచ్చింది వాళ్ళకి? సుపీరియర్ ఆర్డర్స్ని సుపీరియర్ ఆర్డర్స్ ఫాలో అవ్వాలి. ఇది అందరూ తెలుసుకోండి దయచేసి. సుపీరియర్ ఆర్డర్ యూ హ్యావ్ టు ఫాలో as per the process of rule of law, discharging of your duties, good faith, baga important, good faith, not for ill will, not for favorism to someone else, or not for benefit of any officer or someone else or minister or you or XYZ. ఒకవేళ మీ మినిస్టర్ మిమ్మల్ని ప్రెజరైజ్ చేస్తున్నట్టు, యూ హ్యావ్ రైట్ ఎ నోట్. నువ్వు చేయలేదంటే అర్థం ఏంటి? యు ఆర్ సపోర్టెడ్ టు హిమ్. సో ఈ సందర్భంలో ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు అని డిస్కషన్ జరిగినప్పుడు, అప్పుడు వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్న నేత, అప్పుడు ఎంపీ విజయసాయి రెడ్డి బయటకు వచ్చి మొత్తం దానికి కర్తా కర్మక్రియ 3 కూడా రాజకేశ్ రెడ్డి, ఆయన కొద్దిమంది పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళ ఆదేశాల మేరకు ఇది మొత్తం చేశారు. సో పాలసీ చేసినప్పుడు ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే మనం అధికారులు ఉన్నారో వాళ్ళ తప్పు కాదు, కానీ బట్ ఈ పాలసీని తయారు చేసేటప్పుడే ఇలాంటి ఒక ఇంటెన్షన్తో చేశారు కాబట్టి ఆయన, అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన సాక్షిగా మారిపోయినట్టే. యూజువల్లీ A3 ఏదో ఉండాలి అనుకున్న దగ్గర నుంచి ఆయననే దానికి మొత్తం గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు చిదంబరం గారు, ఇప్పుడు ఇదే కేసుని మనము ల్యాండ్ మార్క్ గా తీసుకుంటే,
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న లిక్కర్ పాలసీ దాని మీద కూడా స్కామే. అది బిగ్గెస్ట్ స్కామ్. పాలసీ మేకింగ్ కదండి. అవును. ఇప్పుడు ఇది కూడా పాలసీ మేకింగ్. ఇక్కడన్న డబ్బులు గవర్నమెంట్కి వచ్చాయి, గవర్నమెంట్ నడిపింది, గవర్నమెంట్ ట్రెజరీకి వచ్చాయి, గవర్నమెంట్ అండర్లో కొంతమంది పనిచేశారు. మొత్తం గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థలు అది ఆఫ్ రోల్ ఎంప్లాయీసా, ఆన్ రోల్ ఎంప్లాయీస్, అంటే అదే టెంపరీ ఎంప్లాయీసా లేకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ అని పక్కన పెడితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ హ్యాండిల్ చేసింది. డబ్బులు వచ్చింది ఎవరి దగ్గరికి వచ్చాయి? గవర్నమెంట్కి. ఇప్పుడున్న పాలసీ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? ప్రైవేట్. సో బెనిఫిట్ ఎవరికి చేస్తున్నావు? ఆబ్వియస్లీ. మరి ఈ పాలసీ డేంజరా లేకపోతే ప్రీవియస్ పాలసీ డేంజరా? కానీ అప్పుడు వాళ్ళు అనుకున్న బ్రాండ్స్ మాత్రమే పెట్టి కొంతమందికి లబ్ధి చేయడము ఫర్గెట్ బ్రాండ్స్ అండి. ఇప్పుడు ఫర్గెట్ బ్రాండ్స్, మీరు బ్రాండ్స్ ఫర్గెట్ అవ్వండి. బ్రాండ్స్ ఏ బ్రాండ్ అయినా మీకు సేమే ఉంటుంది. ఎవరైనా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫినిష్డ్ కూడా చేయాలి, ఫినిష్డ్ కూడా అయిన తర్వాత డెలివరీ చలాన్ ఎంటర్ చేయాలి, డెలివరీ చలాన్ అయిన తర్వాత మీరు సేల్ ఇన్వాయిస్ చేయాలి, సేల్ ఇన్వాయిస్ చేసిన తర్వాత ట్రాన్సిట్ చేయాలి, ట్రాన్సిట్ చేసిన తర్వాత వాడు పర్చేస్ చేసుకుంటాడు, అదే ఇన్వెంటరీ వస్తుంది. ఎవ్రీవేర్ సేమ్. బ్రాండ్ డిఫరెంట్ ఏం పెద్ద ఏం లేదు అక్కడ. మహా అంటే నేమింగ్, లేబుల్స్ ఇవి మాట్లాడతాయి, కానీ బిస్లరీస్ సేమ్. అవే బిస్లరీస్ దగ్గర నుంచి కొనాల్సింది ఎవరైనా కూడా. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టినా లిక్కర్, నేను మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టినా డిస్టిలరీస్ లో కొనేటప్పుడే వీళ్ళు చేస్తుంది అంటే అక్కడ ఎలాంటి ట్రేజ్ లేకుండా ఇక్కడేమో ఆన్లైన్ లోనే ఇన్వెంటరీ మనం ఇన్వెంట్ ఇస్తున్నారు. వాళ్ళ ఇన్వెంటరీ అంతా కూడా ఆన్లైన్ లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ₹1 కావాలి అనుకుంటే వీళ్ళు డైరెక్ట్ కంపెనీకి ఇవ్వట్లేదు. మీరు అన్నట్టుగా డిస్టిలరీస్ కాకుండా డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ ఇండస్ట్రీ, అంటే ఇప్పుడు మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం ఎక్సైజ్ కి, వాళ్ళకి డిస్టిలరీ ఎప్పుడు కూడా మీకు మ్యానుఫ్యాక్చరర్కి ఇస్తుంది, గవర్నమెంట్కి ఇవ్వదు. ఈ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడంటే, ఇక్కడ నేను అదే అంటున్నా, కార్పొరేట్ బిజినెస్ రూల్స్ తెలియకపోవడం వల్ల, ఇవన్నీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మెయిన్గా జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలలో ఎక్స్పెక్టేషన్స్ చేయాలి మనం, నిజం చెప్పాలంటే. ఈ కామన్ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రతి ఒక్కరు ఈ టెక్నికాలిటీస్ వీళ్ళకి తెలియదు. సో తెలియకపోవడం ఏమవుతుందంటే మీకు చాలా ఇంజస్టిస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, మీకు ఒక మ్యానుఫ్యాక్చరర్ డిస్టిలరీస్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అతను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రొడక్షన్ చేసి అతను కూడా జిఎస్టీ కట్టాలి, స్టేట్ వ్యాట్ కట్టాలి, ఇవన్నీ కట్టాల్సిందే. ప్రొడక్షన్ అయిన దాని మీద కదా అతను కడతాడు, సపరేట్గా ఏం కట్టడు కదా. ఈ ప్రొడక్షన్ అయిన ఫినిష్డ్ కూడా ఇన్వెంటరీనే కదా ఇక్కడికి వస్తుంది. అక్కడ 100 ఇన్వెంటరీ రెడీ అవుతే ఆ 100 ఇన్వెంటరీనే ఇక్కడికి వస్తుంది సేల్కి, స్టోర్లోకి. ఈ 100నే సేల్ చేస్తాడు, 100కి మించి సేల్ ఎట్లా చేస్తాడు? సో అదే ఒకవేళ ఇప్పుడు మీ పాయింట్ అదే అనుకుందాం, సపోజ్ మీ పాయింట్ కరెక్ట్ అనుకుందాం. మరి అప్పుడు జరిగింది ఇప్పుడు జరగట్లేదని ప్రూఫ్ ఏమైనా ఉందా? సో లెక్క ప్రకారం చూస్తే వాళ్ళని కూడా పార్టీలు చేయాలి, అబ్సల్యూట్గా కూడా పార్టీలు చేయాలి. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టారు. ఇక్కడ అంటే ఇప్పుడు నేను అంటుంది, వాళ్ళు చెప్తున్న ఆరోపణల ప్రకారం ఒకవేళ ఎలాంటి ఇన్వాయిస్లు కానివ్వండి ఏమీ జనరేట్ అవ్వకుండా మ్యానుఫ్యాక్చర్ డైరెక్ట్ గా అక్కడికి వచ్చి అక్కడ అమ్మేశారు, ఆ క్యాష్ తీసుకెళ్లిపోయి జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ అలా జరిగింది అని అనుకోండి, ఇప్పుడు సాయిరెడ్డి, విజయసాయి రెడ్డి చెప్తుంది అవును. Here and say without there being of any collaborated evidence, substantial evidence that cannot be stand before the court. Here and say వర్కౌట్ అవ్వదు. అదే సుప్రీంకోర్టు చాలా సందర్భాలు చెప్తుంది. ఇప్పుడు ఇదే స్కామ్ అనుకుంటే ఈ రోజు జరుగుతున్నది ఇంకా పెద్ద స్కామ్ అంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అదే చేస్తున్నారేమో, అదే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారేమో, అదే ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారేమో. ఇక 2 things ఇంకోటి మనం గమనించాలి. ప్రీవియస్ అనే గవర్నమెంట్ డబ్బులు వచ్చాయి, ఇప్పుడు ఏం జరుగుతుంది? డైరెక్ట్గా ప్రైవేట్ వెండర్లను పెట్టేసి వాళ్ళని బెనిఫిట్ చేస్తున్నారు మీరు. అంటే గవర్నమెంట్కి రావాల్సిన ఇన్కమ్ మొత్తము, ఎక్స్చకర్ మొత్తం అంతా బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది పెద్ద స్కామ్ నిజం చెప్పాలంటే. మరి గవర్నమెంట్కి రావాల్సిన ఎక్స్చకర్ నువ్వు బయటికి పంపించేసావు కదా, ఏ మోటివ్తో నువ్వు బయటికి పంపించావు? ఇప్పుడు వీళ్ళు అదే అనింది, మోటివ్ ఇంటెన్షన్ అన్నారు చూసారా. మీకు చెప్తాను, ఎక్కడ రాశారంటే వాళ్ళు, నేను అదే అంటున్నా, పోయి తవ్వుకున్న గోతులు ఏదో పడతారంటారు చూసారా, అట్లుంది వీళ్ళు చేసింది. టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే. సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండబోతోంది అన్నది బాగా రోజు దాని మీద డిస్కషన్. ఇక్కడ చూడండి ఒక నిమిషము. మోటివ్ బిహైండ్ సచ్ డిస్క్రిమినేషన్ అండ్ మ్యానిపులేషన్స్ ఆర్ మోటివ్ బిహైండ్ నో. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. మోటివ్ ఏంటి? మీరు ఎందుకు ప్రైవేటీకరణ చేశారు? ఎందుకు మీరు లాటరీ సిస్టమ్ వేశారు? ఎందుకు మీరు బయట వాళ్ళకి ఇచ్చారు? వాట్ ఈస్ ద మోటివ్? ద మోటివ్ బిహైండ్ యూ వాంట్ టు బెనిఫిట్ సమ్వన్ ఎల్స్. ఇట్స్ నథింగ్ బట్ అన్ బ్రీచ్ ఆఫ్ ఓత్. ఏంది బ్రీచ్ ఆఫ్ ఓత్ అంటే, నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు చూసావా, నేను నాకు సంబంధించిన వాళ్ళకి కానీ లేకపోతే నా బంధుమిత్రులకు కానీ నా మిత్రులకు కానీ ఎవరికి నేను ఫేవర్ చేసే విధంగా నేను ఎటువంటి చర్యలు చెయ్యను, ఎటువంటి ఫేవరిజం చెయ్యను అని చేస్తాను చూరా. దిస్ ఇస్ డూయింగ్ నౌ, ఇట్స్ అ ఫేవరిజం నౌ. ఇఫ్ దట్ సేస్ అది అనుకుంటే ఇప్పుడు ఇది ఇంకా పెద్ద స్కామ్. మీ అందరికి ఫేవరిజం చేసినట్టే. దీనివల్ల ఏం ఫేవరిజం అంటే, నువ్వు పాలసీ చేంజ్ చేసి, పాలసీ చేంజ్ చేయడం వల్ల గవర్నమెంట్కి రావాల్సిన డబ్బుల్ని గవర్నమెంట్ సేల్ చేయాల్సిన
ప్రొడక్ట్స్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ప్రాఫిట్ మేకింగ్ చేస్తున్నావు. ఈ ప్రాఫిట్ మేకింగ్ చేయడం వల్ల ఎవరికి బెనిఫిట్? ఆ ప్రైవేట్ వెండర్స్కి బెనిఫిట్. ఇక్కడ ఎవరు లాస్ అవుతున్నారు? ద కామన్ మ్యాన్ లాస్ అవుతున్నారు, గవర్నమెంట్ లాస్ అవుతుంది. దీనివల్ల వెలిఫేర్ వచ్చి బాగా చదువుకొని డెవలప్ అవ్వాల్సిన పేద ప్రజలకి రావాల్సిన వెలిఫేర్ ఆగిపోతుంది. దేనివల్ల ఆగిపోతుంది? బికాస్ యూ డిడ్ ఎ రాంగ్ పాలసీ డెసిషన్. ఇఫ్ దిస్ ఇస్ అ కేస్, ద ఇంటెన్షన్ పాలసీ మేకింగ్ ఇస్ అ క్రైమ్. నౌ ద ప్రెసెంట్ పాలసీ మేకింగ్ ఆల్సో బి ఎ క్రైమ్. ఓకే, సో ఈ లెక్క ప్రకారం చెప్పండి, ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అన్న డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో సరే ఆయన సుప్రీంకోర్టు ఎంతో కొంత ఇది ఇచ్చింది. నెక్స్ట్ ఉన్న ప్లేస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు లిక్కర్ స్కామ్లో. రాష్ట్రంలో ఎప్పుడు కని వినరగని నేను మొదటి నుంచి చెప్పాను, అలాంటి ఒక స్కామ్. దానికి కర్త కర్మ క్రియ ఎవరైతే మనం మాట్లాడుతున్నట్టుగా రాజకేష్ రెడ్డి అయితే ఈయన మొత్తం నడిపించింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈయన కూడా జైల్లోకి వెళ్ళబోతున్నాడు. ఈ రోజు రేపు అరెస్ట్ అన్న దాని మీద ప్రతిరోజు ఊహాగానాలు నడుస్తుంది. సో మీ ఉద్దేశం ప్రకారం లేదా మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా, అవరా? అవుతే ఏంటి పరిస్థితి? నో. ఎందుకంటే ఈ కేస్ డీటెయిల్స్ చూసిన తర్వాత కేస్ డైరీస్లో వాళ్ళు మహా అంటే అక్కడ ఉన్న డేటాని తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. హీరన్ సేనో కో అక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీదనో సబ్స్టాన్షువల్ ఎవిడెన్స్ లేకుండా, కొలాబరేటివ్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తే నాకు తెలిసి న్యాయస్థానాల మీద బఫన్లు అవుతారు. ఎందుకంటే ప్రైమా ఫేసి కనెక్షన్స్ నెక్సెస్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? క్రిమినల్ జూ డిస్పెరెన్సీలో బ్రోకెన్ చైన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ కంప్లైంటే బ్రోకెన్ చైన్స్ ఎక్కడ కనెక్ట్ అవ్వట్లా. మరి కనెక్ట్ అవ్వకుండా క్రైమ్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? ఆల్రెడీ కమిటీ ఇట్స్ డిసైడెడ్ బ్రోక్డ్, మళ్ళీ ఇది కనెక్ట్ చేయాలని తీసుకొచ్చారు, ఇక్కడ కనెక్ట్ అవ్వట్లా. ఎవరో ఏదో చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్స్ అనే పర్సన్ వచ్చి లేదు దీని గురించి నాకు అంతా తెలుసు, ఎక్స్ అనే పేరు చెప్తాడు, అని తీసుకొస్తారా? కానీ ఆల్మోస్ట్ అదే కదా, అది బయట జరిగింది పాలసీ మేకింగ్, ఆఫీస్ లో జరగలేదు, క్యాబినెట్ సంబంధించిన జరగలేదు కాబట్టి ఇప్పుడు ధనంజయ రెడ్డి అది ఎవరు చెప్పారు? ఇప్పుడు పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు మాట్లాడుతున్న మాట అదే కదా. విజయసాయి రెడ్డి చెప్పిన మాట కూడా అదే. అది నేను అదే అంటున్నా. వెన్ విజయసాయి రెడ్డి నోస్ హీ ఈస్ ఫస్ట్ బిగ్గెస్ట్ కల్ప్రిట్. రీజన్ ఏంటంటే when you know one illegality is going on, article 51A, you are a CA and as well as you are MP. You know very well, right, the constitution. Knowing very well, doing on a mistakes, doing on a fraud, you did not bring to the notice of the competent authority. That means you are a biggest culprit. Okay. You cannot be turned into the witness. Knowing very well, getting the benefits, enjoying the power. After lapsing of the power, you are coming and saying that, confessing that, I know this thing. Then you are a beneficiary. You are also be part of in culprit Allah. కానీ మీరు చెప్తున్న దానికి కొన్ని ఇన్సిడెంట్స్కి నాకు కనెక్షన్ కుదరట్లేదు. ఏంటంటే ఒకటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, నేనే చంపాను అని చెప్పిన వ్యక్తి ఎవరు చంపారో చెబుతాను అని చెప్పి ఆయన ఏమంటారు సాక్షిగా మారినప్పుడు ఆయన్ని ఫ్రీగా వదిలేయడం కానివ్వండి, ఇప్పుడు ఆయన హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, అందరికి ధమ్కిలు ఇస్తున్నారు, ఇవన్నీ మధ్యలో తర్వాత కేసెస్ అవి మనం ఇష్యూస్ చూస్తూ వచ్చాం. ఆ మధ్యలో స్టార్టింగ్లో మాట్లాడిన వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. మేబీ వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకమో లేకపోతే గత ప్రభుత్వంలో న్యాయం జరిగేది కాదన్న ఒక అపనమ్మకమో అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడట్లేదు. సో అలాంటి దస్తగిరి లాంటి వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్నో లేకపోతే వాళ్ళు మేము సాక్షులుగా మారుతామంటే యాక్సెప్ట్ చేసినప్పుడు, ఇప్పుడు విజయసాయి రెడ్డి ఒకవేళ దాంట్లో అసలు నేను పార్ట్ కాదు నాకు తెలుసు అందుకే నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను అంటే ఆయన స్టేట్మెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఒకటి చిదంబరం గారు, వీఆర్ నాట్ ఇన్ 1960th century, వీఆర్ నాట్ 1917th century. లా చాలా ఎవాల్యుయేట్ అయింది. అప్పుడు కూడా నెక్సెస్ లేకుండా ఎప్పుడు ఏం జరగల. ఎక్కడో చోట సబ్స్టాన్షియల్ నెక్సెస్ అనేది ఉండేది కాబట్టే మోటివ్ ఎస్టాబ్లిష్. అంటే ఇక్కడ ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్సెస్, ఇంటెన్షను, మైలిషియస్ ఇంటెన్షను, మెన్స్రియా, యాక్టస్రియా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈయన సపోజ్ ఒక వ్యక్తిని, అది సుపారీ అంటాం మనం బేసికల్గా. మన రీసెంట్గా చూసాం మనం మిర్యాలగూడ కేసులో ప్రణయ్ హత్య కేసులో సుపారీ వాళ్ళ నాన్న ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు చంపారు సపోజ్. ఇప్పుడు అతను ఎవరు చంపారో నేను వచ్చి చెప్తాను అన్న వాళ్ళకి అక్కర్లేదు, అక్కడ సుపారీ వచ్చేసింది, డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు కనెక్షన్ లేదనుకోండి, ఎవరో పేరు చెప్పారనుకోండి, ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు మీరు ఇతను చెప్పారని చెప్పేసి అని? నో ఎవిడెన్స్. లా ఏం చూస్తుంది? ఇఫ్ దెర్ ఈజ్ ఎవిడెన్స్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆర్ సబ్స్టాన్షువల్ ఆర్ కొలాబరేటెడ్ ఎవిడెన్స్, దెన్ ఫైన్. లేకుండా ఎలా? ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు? ఇప్పుడు చంపేసి నాకు పలానా వాళ్ళు చేయమన్నారు, పలానా ఎలా చేయమన్నారు మీకు? సమ్ క్రిమినల్ లాలో, ఇప్పుడు క్రిమినల్ జూస్ డిస్పెరెన్స్లో ఎప్పుడు కూడా
క్రిమినల్ చైన్ ఎప్పుడు కూడా ప్రతి డాట్ కనెక్ట్ అవ్వాలి. గ్రిడ్ మెథడాలజీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అంటారు దీన్ని బేసికల్గా. నువ్వు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, సీన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ రావాలి. అతను చెప్పేసాడు బాగుంది, ఇతనికి ఎలా చెప్పాడు? సమ్వేర్ ఒకరి ద్వారానో ఇంకోటి ద్వారానో సమాచారం ఆ నెక్సెస్ అనేది ఉండాలి కదా. ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నెక్సెస్ లేకుండా ఇట్స్ ఆల్ ఇల్యూషన్స్, సినిమా స్టోరీస్ అవుతాయి. అందుకే కేసెస్ ఎందుకు అక్విటల్ అవుతాయంటే బికాస్ ఆఫ్ రీజన్ దిస్ ఇస్ you not establish the nexus, you not establish the prima facie, you not establish the primary evidence, you not establishing collaborations with them or connection with them. ఏవి లేకుండా ఎలా అవుతుంది? సో ఇక్కడ కూడా అదే అనుకుందాం. సపోజ్ విజయసాయి రెడ్డి వచ్చి చెప్పాడని అనుకుందాం. అజ్యూమ్ మూమెంట్, రేపు ఇంకో వ్యక్తి వచ్చి ప్రస్తుతం మన సీఎం పేరో లేకపోతే ఇంకో పేరు చెప్తారు, తీసుకెళ్ళి లోపల ఎత్తరా, నెక్సెస్ లేకుండా. కంపల్సరీగా నెక్సెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకో. అలాంటిది ఎక్స్ సీఎం అనే వ్యక్తికి ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది మాజీ సీఎంకి యూజువల్గా. లోపల వేయాలి అంటే కంపల్సరీ ఒక బేసిక్ నెక్సెస్ అయితే ఉండాలి కదా, లేకుండా వేయగలుగుతారా? ఇస్ దట్ పాసిబుల్? ఐ డోంట్ థింక్ సో. ఓకే. సో కాబట్టి ఒకటండి, బేస్డ్ ఆన్ దిస్ ఐ డోంట్ థింక్ సో. మేబీ అంటే కొంతమందిని ఏమైనా తీసుకెళ్ళి వేసి ఉంటే డిపెండ్స్ అపాన్ ఏమో కానీ, బట్ అంత కానీ ఈడీ ఎంటర్ అయింది ఆల్రెడీ ఇప్పటికే. ఈవెన్ ఈడీ మొన్ననే సుప్రీంకోర్టు ఈడీకి ముటక్కాయలు వేస్తుంది. ఎందుకంటే మీరు ఇష్టానుసారం మీకు నచ్చినట్టు మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయి కదా, సమన్స్ ఇచ్చే పవర్స్ ఉన్నాయి కదా, ఇష్టానుసారం మీరు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పేసి ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ ఎంటర్ ఏం చేయాలి? ఈడీ కూడా ఏం చేయాలి? ఇక్కడ బేసిక్గా ఉన్న క్రైమ్ మీద నుంచి వాళ్ళు స్టార్ట్ చేయాలి. క్యాష్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఎలా ఫ్లో అయింది, ఇవి బేసిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవ్వాలి కదా. వాళ్ళు ఏం కోట్ల వరకు బంగారు కొన్నారు, కిక్ బ్యాక్స్ రూపంలో బంగారు తీసుకొచ్చుకున్నారు. అది ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు మీరు ఏదో కొన్నారండి సంథింగ్, నేను ఇచ్చానో లేదో ఎవిడెన్స్ లేదు, మీరైతే కొన్నారు, నేను ఇచ్చాను ప్రూఫ్ ఎక్కడ? ఫస్ట్ నెక్సెస్ ఎక్కడ? 1000 కోట్ల బంగారు దొరకాలంటారు ఫస్ట్. 1000 కోట్ల బంగారం ఎక్కడ? ఇప్పుడు మీరు లలిత జ్యువెలరీస్ లో ఎవరెవరో పేరు మీద కొన్న ఇన్వాయిస్ అని తీసుకొచ్చి వీడియో కొన్నాడంటే హౌ కమ్? అప్పుడు వాళ్ళందరినీ పట్టుకురావాలి, వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారు చెప్పాలి, ఎవరి పేరు మీద ఇన్వాయిస్ అయ్యి చెప్పాలి, పాన్ కార్డులు ఇచ్చి ఉంటారు, ఇన్ని జరిగింటాయి. ఇప్పుడు ఎందుకంటే మనం కూడా వీరన్న ఫ్యామిలీ, మనం కూడా గోల్డ్ కొంటుంటాం. గోల్డ్ షాప్కి వెళ్తే 2 lakhs దాటిపోయాయి అంటే వాడు ఏం అడుగుతాడు? పాన్ కార్డ్ అడుగుతాడు. మా అంటే ఎంత అండర్ బిల్లింగ్ చేయగలుగుతారు? లిమిటేషన్, అవునా? అంతకుమించి చేయలేరు కదా. మనం కామన్ సెన్స్ యూస్ చేయాలి. ఈ కామన్ సెన్స్ లేకపోతే, లాజికల్ సెన్స్ లేకపోతే మిరాకిల్స్ జరిగే లోకంలో లేం మనం. వీఆర్ ఇన్ డిజిటల్ ఎరా. ఐ ఆల్వేస్ అపీల్, వీఆర్ ఇన్ డిజిటల్ ఎరా. ఐ ట్రాన్స్పరెంట్ ఎరాలో మనం ఉన్నాం. ఒకప్పుడు ఏపోయేదంటే ఇల్యూషన్స్లో చెప్పేస్తున్నారు, అయిపోతున్నాయి. కథలు చెప్తే నమ్మేవాళ్ళు. ఈ రోజు కథలు చెప్పేంత సినిమాలు ఎవరు నమ్మడానికి రెడీ లేరు. మీకు హాస్యాస్పదం ఇంకోటి చెప్తాను మీకు. రీసెంట్గా మనకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన కేసులో వాదనలు జరిగేటప్పుడు ఆయన మీద ఉన్న మేజర్ అలిగేషన్స్ ఏంటి అంటే, సీఎం క్యాంప్ ఆఫీస్లో ఈయన ఉన్నాడు, ఈయన మొత్తం కర్మకర్త క్రియ మొత్తం ఈయన చేశాడు, ఈయన పట్టు చేసేసాడు అన్నది స్టోరీ. సీఎం క్యాంప్ ఆఫీస్లో ఈయన ఉండకుండా పక్కన వాళ్ళు ఉంటారా? కామన్ సెన్స్. ఈయన పని ఏంటి? ఇంటెలిజెన్స్ అన్న తర్వాత సీఎంతోనే మాట్లాడాలి. సీఎం ఈయనకి ఇంకేం పనులు ఉండవా? ఇదొక్కటే, ఆ జత్వాని కేసు ఒక్కటే మాట్లాడుకోవడం ఈయనకు పని. నాకు నిజంగా నవ్వొచ్చింది. ఏంటి మరి ఇంత వేగ్గా ఈ విధం దానికి రిమాండ్లు ఇస్తున్నారా? సుప్రీంకోర్టు, హైకోర్టు కేటగిరికల్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తుంది, డోంట్ గివ్ మెకానికల్ రిమాండ్స్ అని చెప్పేసి అని. ఇంకొకటి, అరెస్ట్ చేయాల్సిన దానికి మోటివ్స్ నేను చెప్తాను చూడండి మీకు. ఒకటి, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడం, విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, లేకపోతే అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయడం. ఈ 3. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉందా నిజంగా సమాజం? ఖచ్చితంగా లేదు. ఆయన అన్ని నెలలు బయట ఉన్న వ్యక్తి, ఒక బ్యూరోక్రాట్, ఒక పోలీస్ ఆఫీసరు, అది కూడా అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్న వ్యక్తి పారిపోతాడా? అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? ఈ అక్యూజ్ని ప్రజెంట్ చేయలేమేమో అన్న భయంతో చేస్తారు జనరల్గా. ఆయన మీ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి దొరకకుండా పారిపోతాడనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మెజిస్ట్రేట్ ఎలా యాక్సెప్ట్ చేశారు? ఐఎమ్ రియలీ షాక్. మీరంటే ఇప్పుడు నందిగామ సురేష్ కేసు రిమాండ్, ఆయన మళ్ళీ తర్వాత పీటీ వారెంట్స్, ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే పోసాని కృష్ణమురళి అరెస్టు, తర్వాత మీద పీటీ వారెంట్స్, ఇప్పుడు లేటెస్ట్ వలంనేని వంశీ కేసులు, బెయిల్, మళ్ళీ వాడి మీద పీటీ వారెంట్స్. ఒకటి అంటే నిన్న మళ్ళీ కాకాని గోవర్ధన్. మీకు బాగా తెలుసు, నేను హ్యాండిల్ చేసిన కేసెస్లో అది నా ఐడియాలజీ అనుకోన్నా, లేకపోతే నాకున్న నాలెడ్జ్ అనుకోన్నా, నాకున్న కాంపిటెన్సీ అనుకోన్నా, ఐ డోంట్ నో, బట్
థింగ్స్ని లాని ఏ విధంగా తీసుకెళ్లాలనేది చాలా ఇంపార్టెంట్. అది తీసుకెళ్లే మేనర్లో ఎక్కడైనా మిస్ఫైర్ అయింది అనుకోండి ఇలానే ఉంటుంది. ఓకే. సో నాకు తెలిసినంత వరకు అది వాళ్ళ సక్సెస్ అనుకుంటే వీళ్ళ మిస్ఫైర్ అని నేను అనుకుంటా, ఓకే. టు బి హానెస్ట్. సో ఏంటి ఇప్పుడు వల్లంనేని వంశీ పరిస్థితి ఏంది? ఆయనకి అంత హెల్త్ బాగాలేదు అన్నా సరే ఏం పర్లేదు అని అట్లే కస్టడీలో ఉంచడము. లేదండి, What if ఏదైనా జరిగితే ఏంటి నేను ఒక పరిస్థితి? విషయం చెప్పనా మీకు, వాళ్ళకి ఈజీగా బెయిల్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి కేసులో గూగుల్లో కొట్టిన దొరుకుతుంది. ఆ కేసు బెయిల్ పిటిషన్, బెయిల్ ఆర్డర్ కాపీని తీసుకుంటే అందులో ఆయనకి హెల్త్ కండిషన్స్, హెల్త్ గ్రౌండ్స్ మీదనే బెయిల్ ఇచ్చారు. అది రెఫరెన్స్గా పెట్టి మాకు ఈ కండిషన్స్ మీద బెయిల్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. మరి అది ఎందుకు ఆర్గ్యూ చేయట్లేదు ఐ డోంట్ నో. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే రెగ్యులర్గా మేము చేస్తుంటాం, కొన్ని కేస్ క్లాస్ని పెడతాం, కొన్ని కేస్ క్లాస్ని ఎగ్జాంపుల్స్ని చూపిస్తాం. ఆయన బెయిల్ పిటిషన్ బెయిల్ ఆర్డర్ కాపీని చూపించినా సరిపోతుంది. ఓకే. ఎందుకంటే హెల్త్ కండిషన్స్ మీదే కదా ఆయనకు బెయిల్ ఇచ్చింది. అవును. సో ఫైనల్లీ లిక్కర్ స్కామ్ అన్నది నిలబడే కేసేనా? ఫైనల్ వర్డిక్ట్ అట్లా వచ్చే అవకాశం ఉందా? స్టార్టింగ్ ద ఓపెనింగ్ స్టేట్మెంట్ నేను ఏం చెప్పాను, నేను నటోరియస్ ఫాల్స్ కేస్ ఏదన్నా అయితే మేబీ ఇది అవ్వచ్చేమో ఇండియన్ హిస్టరీలో అని అన్నా. ఓకే. ఎందుకు అంటే ఏమీ లేని కేసులో ఆల్రెడీ ఒక 5 men కమిటీ అంటే వీళ్ళేమి చిన్న వాళ్ళ వ్యక్తులు కాదు. ఈ 5 men కమిటీ దే ఆర్ నాట్ అ స్మాల్ కిడ్స్, దే ఆర్ మోర్ దెన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, దే ఆర్ ఫంక్షనల్ ఎక్స్పర్టైజ్. టెక్నికల్ నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ ఏది ఇన్వెస్టిగేషన్ ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్టే దాదాపుగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆల్మోస్ట్ కొత్తగా అంతే. ఎక్కడో చాలా వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ తప్ప మిగిలిన వాటిలో ప్రైమరీ. సో ఆ లెక్క ప్రకారం ఇది ప్రైమరీ. దిస్ ఇస్ అ బైబిల్, దిస్ ఇస్ అ ఖురాన్, దిస్ ఇస్ అ భగవద్గీత, దిస్ ఇస్ ద జెనసిస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ కేస్. ఇదే డాక్యుమెంట్స్. దీని నుండి ఓవర్ అండ్ అబవ్ వెళ్ళాలి అంటే వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్లేది ఏంటో తెలుసా, నువ్వు మాట్లాడావు నేను మాట్లాడే దాని మీద వెళ్తున్నారు. ఇది లేదు అక్కడ. మీకు కమిటీ ఇట్స్ కేటగారికల్గా కమిటీ చెప్పేస్తుంది ఏమని చెప్పేసి అని. వాళ్ళ ఐడియాలజీ ఏంటో మాకు తెలియదు. ఇదిగోండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ అబో కమిటీ రిపోర్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్ టు ద మ్యాటర్ ఆఫ్ ద ఎగ్జామినర్ ద రెఫర్ టు ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇన్ ఫర్దర్ ఇన్ నెసెసరీ యాక్షన్ ద రిపోర్ట్ సబ్మిటెడ్ బై ద కమిటీ అఫెన్స్ సో. ఎందుకు అంటే అసలు వీళ్ళు మేమేం ఫైండ్ అవుట్ చేయలేదు, మాకున్న డేటా ప్రకారము వాళ్ళు ఇలా చేయడానికి మోటివ్ ఏంటో మాకు తెలియదు. అక్కడ ఇల్లీగాలిటీస్ జరిగాయి, లేకపోతే ఇది జరిగింది, ఇంత ఫ్రాడ్ జరిగింది, ఇంత ఇంకోటి జరిగింది అనేది కాదు వాళ్ళు చెప్పేది. ఆ పాలసీ సిస్టమ్ ఎందుకు అలా జరిగింది అనేది మాకు తెలియదు అంటున్నారు. ఓకే. నువ్వు ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఏం చేయాలి? ఇగో నిజంగానే ఇంత స్కామ్ జరిగింది, ఇంత డబ్బులు బయటికి వెళ్ళిపోయాయి, లేకపోతే ఇంతమంది తీసుకున్నారు, ఇదో ఇంత నిజంగా జరిగింది, లేదు ఇన్ని కోట్లు జరిగాయని చెప్పాలి. అక్కడ చెప్పేది ఏంటి? కన్క్లూజన్ పాయింట్స్, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కన్క్లూజన్ పాయింట్స్? సప్రెషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ పాపులర్ బ్యాండ్. నువ్వు ఎవరైనా అసలు చెప్పడం నాకు అర్థం కాదు. అంటే సప్రెషన్ చేస్తే అది క్రైమ్ అవుతుందా? నీ స్టేట్లో ఆ టైంలో ఉన్న పాలసీ మేకింగ్లో నేను ఈ బ్రాండ్స్ నేను వద్దనుకున్నా, ఇప్పుడు కంపెనీ నాది, నేను రన్ చేస్తున్నా, నా కంపెనీలో నేను రన్ చేసే దాంట్లో నా ఓన్ బ్రాండ్స్, నాకు నచ్చిన బ్రాండ్స్ పెట్టుకోకుండా నేను చెప్పిన పెడతానా? అది ఎలా ఉందంటే లేదు ఆ స్టోర్లో నేను చెప్పింది పెట్టలేదు కాబట్టి నేను కన్జ్యూమర్ కోర్ట్కి వెళ్తా అన్నట్టుంది. ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనం చాలా మందికి తెలిసిందే, సినిమా థియేటర్స్కి వెళ్తుంటాం. మనము సినిమా థియేటర్స్లో అక్కడ ఉన్నది మనం కొనుక్కోవాలి, అవునా? లేదు వీడు నేను చెప్పింది పెట్టలేదు కాబట్టి వీడు కన్జ్యూమర్ కోర్ట్కి వెళ్తానంటే అవుతుందా? అలానే ఉంది ఇది కూడా. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ బాలగారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ కేసులో నిజాయితీ కన్నా కేవలము రాజకీయ కక్షసాధింపు చర్యలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి కేసెస్ నిలబడడం కానివ్వండి, ప్రూవ్ అవ్వడం అనేది కష్టం అనే విధంగానే బాగా చెప్తున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కేసులో అరెస్ట్ అవ్వడం దాదాపుగా అసాధ్యం అనే ఒపీనియన్ అయితే తనిస్తున్నారు. థ్యాంక్ యూ.